బిగ్ బాస్ సీజన్ అయినా అసలు స్క్రిప్టెడా రియలా? కొంతమంది కంటెస్టెంట్స్ అయితే చాలా బాగున్నారు. ఈ థర్డ్ ఎపిసోడ్ చూశాను నేను. వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. అయినా కానీ వాళ్ళకి రెడ్ సిగ్నల్ ఇస్తున్నారేంటి? అన్నీ గ్రీన్ కదా ఇవ్వాలి. థర్డ్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? పద్దాల పవన్ కళ్యాణ్ అలియాస్ కళ్యాణ. ఆయన ఒక ఆర్మీ సోల్జర్, ఫిట్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత చిల్గా ఉన్నారు. ఆయన కూడా ఒక రెడ్ సిగ్నల్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అని గుర్తులేదు కానీ రెడ్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన కూడా హోల్లో పెట్టేశారు. నెక్స్ట్ అలేఖ్య హైదరాబాద్. ఓకే, అంత పెద్దగా ప్రొఫైల్ ఏం లేదు కాబట్టి వీళ్ళని హోల్లో పెట్టినా పర్లా, హోల్లో పెట్టేశారు. ఇది రైట్ డెసిషనే. ఓకే, మూడో వాళ్ళు వచ్చింది షాకిద్, డాన్సర్. అతను ఒక మ్యూజిక్ కంపోజర్ కూడా. అతను ఎందుకు అంత హీనంగా చూస్తారు? అంత కించపరిచలు ఎందుకు మాట్లాడుతున్నారు? చిన్నపిల్లలు వేసే స్టెప్స్లో వేశారు. ఇవన్నీ ఎందుకు ఇంత మాట్లాడుతున్నారు? అతను ఎందుకు తక్కువగా చూస్తున్నారు? నెక్స్ట్ కంటెస్టెంట్స్ ఎవరంటే దాలియా ఫ్రమ్ కాకినాడ, ఫిట్నెస్ ట్రైనర్. ఈ అమ్మాయి తన లైఫ్లో జరిగిన ఒక అబ్యూజివ్ స్టోరీ గురించి చెప్పింది. నాకు కూడా చాలా బాధేసింది. ఈ అమ్మాయి కూడా హోల్లో పెట్టారు, ఎందుకో తెలియదు. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. నెక్స్ట్ సిద్దిపేట నుంచి ఒక కామన్ మ్యాన్ బెజగం వెంకటేష్ అనే పర్సన్ వచ్చారనమాట. చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిలా కనపడుతున్నారు. ఓకే, వాళ్ళకి నచ్చలేదు, 3 రెడ్లు ఇచ్చేశారు, బయటికి పంపిస్తున్నారు. ఓకే, కానీ నాకెందుకు కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్న ఫీలింగ్ అయితే నాకు ఉంది జడ్జెస్ మీద. జడ్జెస్ కావాలని కొంతమందిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళ పేరు అనూష ఫ్రమ్ వరంగల్. వీళ్ళకైతే ఏకంగా నామినేషన్ టాస్కే ఇచ్చేశారు. ఫిజికల్గా బాగానే ఉంది, మెంటల్గా బాగానే ఉంది. తను జీవితంలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం వల్ల ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల తను ఎంత స్ట్రాంగ్ అయింది, అన్ని అప్పులు తీర్చింది, తను ఒక్కతే నిలబడి తన ఫ్యామిలీని పోషించింది. ఇవన్నీ చాలా బాగున్నాయి. సో షీఈ్ ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు ద హౌస్. సాయి కృష్ణ ఫ్రమ్ అనకాపల్లి. గురు, ఎందుకంత సిగ్గుపడుతున్నావు నువ్వు? బిగ్ బాస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైనా టాస్క్లు చెప్తే సిగ్గుపడితే ఎలా గురు? ఎంతమంది దీని ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ కోసం. నువ్వు అలా సిగ్గుపడుతుంటే ఎలా? జడ్జెస్ కూడా నచ్చలేదు గురు, అందుకే హోల్లో పెట్టాను నిన్ను. లేకపోతే డైరెక్ట్ నీ ఫిజిక్ కానీ నీ పర్సనాలిటీకి కానీ నువ్వు అసలు కనుక కాన్ఫిడెంట్గా ఉంటే డైరెక్ట్ 3 గ్రీన్ సిగ్నల్ వేసుకొని వెళ్ళిపోయాడు హౌస్లోకి. వీళ్ళ తర్వాత కొంతమంది వచ్చారు. వీళ్ళని మనకి చాలా ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి తీశారు. ఒక పూజారి గారు వచ్చారు, తర్వాత ఒక యూట్యూబ్ రివ్యూర్ వచ్చారు, కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వచ్చారు. వీళ్ళందరినీ కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా చూపిలా. వీళ్ళని ముగ్గురు కూడా జడ్జెస్ రెడ్ సిగ్నల్ ఇచ్చేసి తీశారు కాబట్టి వీళ్ళని గురించి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో మనం మాట్లాడ కూడా అనవసరం. నెక్స్ట్ నిఖితా గారు, డాక్టర్, కిక్ బాక్సింగ్ కూడా తెలుసు వాళ్ళకి. అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఓకే, బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవ్వడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్ నా ఒపీనియన్. బట్ హోల్లో పెట్టారు, ఎందుకో తెలీదు. ఓకే, నెక్స్ట్ ఒక కుర్రాడు వచ్చాడు, 19 ఏళ్ళ కుర్రాడు వచ్చాడు, జెనీత్ ఫ్రమ్ విజయవాడ. అసలు అతని స్టోరీ అయితే ఇన్స్పైరింగ్ స్టోరీ. 19 ఇయర్స్లోనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఆలోచిస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎంత సపోర్ట్గా నించున్నారు అంటే, వాళ్ళ మదర్ ఎంతకంటే సపోర్టివ్గా ఫ్యామిలీకి నించున్నారు. వాళ్ళ మదర్కి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ అబ్బాయి కూడా బాగా ఫ్యూచర్లో పైకి వస్తాడన్న నమ్మకం నాకుంది. రెడ్ సిగ్నల్ ఇచ్చేస్తారు ముగ్గురు కూడా. సో బిగ్ బాస్ హౌస్లో మనం ఇతను చూడలేం ప్రజెంట్ అయితే. నెక్స్ట్ కంటెస్టెంట్ శ్వేత ఫ్రమ్ హైదరాబాద్. యూకేలో మాస్టర్స్ చేసి బిగ్ బాస్ కోసమే తిరిగి వచ్చారంట. వాళ్ళ మదర్కి బాగాలేకపోయినా కానీ బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అవ్వాలని చెప్పేసి వచ్చారు. సింగిల్ హ్యాండ్ మీద పుషప్స్ కొట్టారు. అసలు మామూలుగా లేదు సింగిల్ హ్యాండ్ మీద పుషప్స్ అయితే. ఫిట్నెస్ ట్రైనింగ్ అసలు శ్వేత గారికి అయితే మామూలుగా లేదు. ఏకదమ్ ఒకేసారి 3 గ్రీన్ సిగ్నల్స్ పడిపోయాయి. సో బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ఇది కరెక్ట్ డెసిషన్. సో వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేశాక బిగ్ బాస్ హౌస్లోకి కొంతమందిని హోల్లో పెట్టి కొంతమందికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ చేశాక రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ కొన్ని పోటీలు జరగబోతున్నాయి. ఇవాళ రేపు కొన్ని పోటీలు జరగబోతున్నాయి. మనం చూస్తాం 4th ఎపిసోడ్లో. వాళ్ళ నుంచి కూడా కొంతమందిని ఫైనలైజ్ చేసి మనకి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. చూద్దాం వాళ్ళు ఎలాగా పర్ఫామ్ చేస్తారో, వాళ్ళు ఎలాగా మనని ఎవరు ఫైనల్గా సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతారో, ఎవరు ఏ మెంబర్స్ సెలబ్రిటీస్తో ఫైట్ చేస్తారో చూద్దాం.